హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం జై లవకుశ మూవీ సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ జనరేషన్ హీరోల్లో నటన, డ్యాన్స్ అన్నిటిలోనూ తనకు తానే పోటీ, తనకెవరూ రారు సాటి అనేలా అందరి చేత ఆల్రౌండర్ అనిపించుకుంటున్నారు. రీసెంట్గా ట్రిప్లర్లో తన పర్ఫార్మెన్స్ గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయంటే అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా సైతం సినిమా చూసి ఎన్టీఆర్ గారిని పిలిచి మరీ ప్రశంసించారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిప్లర్ ఇలా వరుస సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఎన్టీఆర్ గారు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యూత్లో తనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. మంచి హ్యాష్ ట్యాగ్లతో వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై లవకుశ మూవీ గురించి ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ విడుదలై దగ్గర 6 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో మొట్టమొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసినటువంటి సినిమా జై లవకుశ. అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించగా కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషనల్ డిఎస్పీ సాలిడ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయకులు. నందితా రాజ్, హంసానందిని, సాయి కుమార్, ఓసాని, ప్రభిత్ రావత్, హరీష్ ఉత్తమన్ తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. రామన్, జయకుమార్, లవకుమార్ అనే 3 క్యారెక్టర్లో తారక్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలోనే చైల్డ్ ఎపిసోడ్తో ప్రేక్షకులను 3 క్యారెక్టర్లకు కనెక్ట్ చేశారు. దొంగగా, బ్యాంక్ మేనేజర్గా, రావణ్గా తారక్ చెలరేగిపోయారు. నటన, హావభావాలతో పాటు డ్యాన్స్తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ని మెప్పించారు. మిల్కీ బీటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఈ మూవీలో చాలా హైలైట్గా నిలిచింది. జై లవ క్యారెక్టర్లతో సరదాగా సాగిపోతున్న సినిమా రావణ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సీరియస్గా, ఎమోషనల్గా సాగుతుంది. అలాగే సినిమాకి స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. రావణ్ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు ఆ పాత్రలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చోటాకే నాయుడు విజువల్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ డే గ్రాస్ పరంగా నాన్ బాహుబలి రికార్డుతో పాటు యూఎస్లో 1.5 మిలియన్స్తో హ్యాట్రిక్ సాధించిన ఫస్ట్ సౌత్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశారు తారక్. అలాగే 13 సెంటర్లలో 50 రోజులు ఆడింది ఈ మూవీ. 28% జీఎస్టీ, 75 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్ కేటగిరీల్లో రేడియో సిటీ సినీ అవార్డ్స్ వచ్చాయి. 17.7 టీఆర్పీతో సత్తా చాటింది ఈ మూవీ. జై లవకుశ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అతి త్వరలో జై లవకుశ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్ర ఎవరూ ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లోనూ గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ జై లవకుశ సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రీల్లో మెగా హీరో కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మెగా హీరో జై లవకుశ సీక్వెల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పాత్ర జై లవకుశ సీక్వెల్లో అత్యంత పవర్ఫుల్గా ఉండడంతో పాటు అత్యంత నెగిటివ్ విలనిజం ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పాత్ర చివర్లో ఎంతో ఎమోషనల్గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి టాక్. జై లవకుశ సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలని నందమూరి ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. అయితే జై లవకుశ సీక్వెల్పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.